నమస్కారం. నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్. భార్యాభర్తలు ఒకరినొకరు కలిసి ఉండలేక, పరస్పరం విడిపోయి, వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటే కూడా డైవర్స్ తీసుకోవాలా? దానికి ప్రాసెస్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎన్ని రోజుల్లో వస్తుంది? దీనికి కండిషన్స్ ఏంటి? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇద్దరు పరస్పరం ఒప్పుకున్నారు. విడిపోదాం అనుకుంటున్నారు. అప్పుడు కోర్ట్‌లో డైవర్స్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ డైవర్స్ అండర్ మ్యూచువల్ కన్సెంట్ అంటారు. అంటే ఇద్దరు పరస్పరం ఒప్పుకొని డైవర్స్ తీసుకోవడం. ఇలాంటి డైవర్స్ తీసుకోవాలంటే కండిషన్స్ ఏంటి అంటే, మీరు అంటే ఈ భార్యాభర్తలు కనీసం ఒక సంవత్సరం పాటు వేరువేరుగా ఉండాలి. వేరువేరుగా ఉండాలి అంటే వేరు వేరు ఇళ్లలో కాదు, వేరు వేరు ఊర్లలో కాదు. వేరువేరుగా అంటే వాళ్ళు భార్యాభర్తల్లాగా ఉండకూడదు. కనీసం ఒక సంవత్సరం పాటు భార్యాభర్తలాగా ఉండకూడదు. అంటే పెళ్ళైన తర్వాత దీనికి మినిమమ్ 1 ఇయర్ టైం కావాలి. ఎందుకంటే 1 ఇయర్ పాటు మీరు వేరువేరుగా ఉన్నట్టు ప్రూవ్ చేయాలి కాబట్టి. అంటే భార్యాభర్తల్లాగా ఉండట్లేదని ప్రూవ్ చేయాలి కాబట్టి. సెకండ్ కండిషన్, దీనికి సంబంధించి కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ గాని, అంటే చిల్డ్రన్ ఎవరి దగ్గర ఉంచుకోవాలి. తర్వాత భరణం ఏమైనా కావాలంటే దానివి. లేదా నేను పెట్టిన బంగారం నాకు రిటర్న్ కావాలి. పెళ్లి ఖర్చులు నాకు రిటర్న్ కావాలి. అనేది భార్యాభర్తలు కలిసి కూర్చొని పెద్ద మనుషులతో కూర్చోబెట్టి లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టి ఇవన్నీ రాయించుకొని ఒక అగ్రీమెంట్‌కొచ్చి ఇక మాకు కోర్ట్ నుంచి ఎటువంటి అవసరాలు లేవు. కేవలం డైవర్స్ మాత్రమే ఉన్నాయి అన్నప్పుడు, అప్పుడు మీరు మ్యూచువల్ కన్సెంట్ కింద డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఏ కోర్ట్‌లో అప్లై చేయాలంటే ఫ్యామిలీ కోర్ట్‌లో. ఎంత టైం పడుతుంది అంటే ఆల్రెడీ 1 ఇయర్ మీరు చూపించాలి. 1 ఇయర్ పాటు దూరంగా ఉన్నట్టుగా. తర్వాత కోర్ట్ కూలింగ్ పీరియడ్ అని ఇస్తుంది. అంటే మీరు ఆవేశపడి డిసిషన్ తీసుకున్నారేమో. ఒక 6 మంత్స్ టైమ్ ఇస్తున్నాను. ఆలోచించుకోండి. తిరిగి మీ దాంపత్య జీవితాన్ని కొనసాగించండి. మీ మ్యారేజ్‌ని మళ్ళీ కొనసాగించండి అని చెప్పి ఆలోచించడానికి 6 మంత్స్ టైమ్ ఇస్తుంది. ఇది కంపల్సరీ ఏం కాదు. ఎందుకంటే రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ప్రకారం అత్యవసరమైతే అది కూడా ఆ కూలింగ్ పీరియడ్ కూడా తీసేస్తుంది. బట్ కూలింగ్ పీరియడ్ ఇన్ జనరల్ ఇస్తారు. అత్యవసరమైతే తీసేస్తారు. సో, ఆ 6 మంత్స్ కాలం మీరు ఆలోచించుకొని, మీరు మ్యారేజ్‌ని తిరిగి కొనసాగించాలి అనుకోకపోతే, మీ సంబంధం మళ్ళీ తిరిగి అతుక్కోరానంతగా విడిపోతే గనక, అప్పుడు కోర్ట్‌కి మళ్ళీ మీరు ఒక అప్పీల్ కావాల్సొస్తుంది 6 మంత్స్ తర్వాత. అప్పుడు కోర్ట్ ఇమ్మీడియేట్‌గా డైవర్స్ శాంక్షన్ చేస్తుంది. ఆ డైవర్స్ తీసుకొని ఎవరిది వాళ్ళు వేరే పెళ్లి చేసుకోవచ్చు. కానీ వివాహం చాలా గొప్పది. దాంపత్య జీవితం చాలా గొప్పది. చిన్న చిన్న సమస్యలతో, చిన్న చిన్న వివాదాలతో, ఈగోతో మీరు విడిపోయి పిల్లల్ని అనాథల్ని చేసి, లేదా పిల్లలకి అన్యాయం చేసి, అనాథలంటే ఒక పేరెంట్‌తో మాత్రమే ఉండేటట్టు చేసి, వాళ్ళ ఫ్యూచర్‌ని ఖరాబ్ చేయకండి. మీ ఫ్యూచర్‌ని ఖరాబ్ చేసుకోకండి. మ్యారేజ్ ఒక్కసారే లైఫ్ లాంగ్ ఒక భార్య, ఒక భర్తతోనే ఉండడం అందరికీ ఉత్తమం. న్యాయమేవ జయతే. జై హింద్.